ఇక్కడ పరశురాముడికి కర్ణుడు సూర్యపుత్రుడని కూడా స్పష్టంగా అవగతమైంది. చేసిన మోసానికి ధర్మం అనే రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నాడు ఈ కర్ణుడు. ఇలాంటి వ్యక్తిని ఎదగనిస్తే వాడి వల్ల సమాజానికి చాలా ప్రమాదమని గుర్తించాడు పరశురాముడు. ఇలాంటి వ్యక్తిత్వాన్ని సరిచేయడం కోసమే ద్రోణుడు ఏకదీక్షతో ఒక వ్రతాన్ని పాటిస్తే బ్రహ్మాస్త్రం ఉపదేశానికి కావలసిన అర్హత యోగ్యత నీకు సిద్ధిస్తాయి అని చెప్తే ద్రోణుణ్ణి కాదని కర్ణుడు పరశురాముడి దగ్గరికి వచ్చాడు. పరశురాముడు, నేనింతవరకు అస్త్రవిద్య ఎవరికి నేర్పినా అది లోకక్షేమం కోసమే నేర్పాను, కానీ దుర్మార్గులకు నేర్పలేదు. ఎంతటి సామర్థ్యం ఉన్నా సరి అయిన సంస్కారం లేకపోతే ఆ విద్య వలన సమాజానికి హాని కలగటమే కాదు, ఆ పాపంలో నేర్పిన గురువుకు కూడా వాటా ఉంటుంది. బాధ్యత తెలిసిన గురువు గనుకే పరశురాముడు కర్ణుడు క్షత్రియుడని తెలిసి కూడా అవసరమైన సమయంలో బ్రహ్మాస్త్రం అక్కరకు రాకుండా ఉండుగాక అని శాపమిచ్చాడు.